అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఒక హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూడటం చాలా అరుదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లకి గ్యారంటీ లేదు ఇప్పుడు. అలాంటిది రణవీర్ సింగ్ లాంటి టైర్ 2 హీరో మూవీ కోసం ఏపీ, తెలంగాణ ప్రీమియర్లు వేసిన థియేటర్లు హౌస్ఫుల్ కావటం విశేషమే. అడ్వాన్స్డ్ బుకింగ్స్తోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డుల వేట మొదలుపెట్టిన దురంధర్ ది రివెంజ్ ముందు రోజు సాయంత్రమే ప్రీమియర్లతో ఆట మొదలుపెట్టింది. మరి ఇంత హైప్ను తట్టుకునేలా ఈ సీక్వెల్ ఉందో లేదో చూసేద్దాం. రెహమాన్ డెకాయ్ చనిపోయాక శత్రువుగా ఉన్న అర్షద్ పప్పుని చంపి పాకిస్తాన్ నేర సామ్రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు హంజా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్రాంగి. పంజాబ్ ఫ్లాష్ బ్యాక్తో స్టోరీ మొదలవుతోంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా హత్యలు చేసి జైలుకు వెళ్తాడు జస్కిరాత్. అజయ్ సన్వాల్ అతన్ని బయటకు తీసుకొచ్చి హంజాగా మార్చి పాకిస్తాన్ పంపిస్తాడు. వర్తమానంలో బ్యాలెన్స్లో మిగిలిపోయిన శత్రువుని హంజా ఎలా చంపి ఇండియాకు తిరిగి వచ్చాడనేది దురంధర్ 2 అసలు కథ. పాకిస్తాన్ లియారీ ప్రాంతంలో పాతుకుపోయిన చీకటి మాఫియాను కళ్ళకి కట్టినట్లు చూపించడంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన దర్శకుడు ఆదిత్య దార్ ఈసారి కూడా అదే తరహా ట్రీట్మెంట్తో పార్ట్ 2ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. హంజా చేతికి సింహాసనం వచ్చాక అతను ఏం చేస్తాడనే దాని మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ని ఒక బీభత్సమైన వైలెంట్ ఎపిసోడ్తో మొదలుపెట్టిన ఆదిత్య తార్ ఆ తర్వాత ఓ 30 గంట నెమ్మదిగా నడిపిస్తారు. సన్నివేశాల్లో అంతగా కదలికొండదు, కొన్ని రిపీట్ అయినాయి అనిపిస్తాయి. ప్రీ ఇంటర్వల్ ముందు ఎప్పుడైతే జస్కిరాత్ బాబా పిండా సింగ్ ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి కథనం వేగంగా పరిగెడుతోంది. మన దేశంలో జరిగిన పెద్ద నోట్ల రద్దు, యూపీ కోర్టు బయట గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ను చంపటం, ఇలాంటి నిజ జీవిత సంఘటనలు తీవ్రవాదానికి ముడిపడుతూ చిత్రీకరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా వాటి మధ్య లింక్ ఉన్నా లేకపోయినా కన్విన్సింగ్ అనిపించేలా రాసుకున్న స్క్రీన్ ప్లేని ప్రశంసించకుండా ఉండలేము. అయితే దురంధర్ 1లో జరిగిన మ్యాజిక్ పార్ట్ 2లో కొంత తగ్గింది. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ ముందలే చనిపోవటంతో విలనిజం భారమంతా అర్జున్ రాంపాల్ మీద పడింది. కానీ అంత ఇంటెన్సిటీ డిమాండ్ చేసే పాత్ర కాకపోవటం వల్ల హీరోయిజం ఎలివేట్ అయ్యే ఛాన్స్ తగ్గింది. హంజా ఒక్కొక్కరిగా పాకిస్తాన్ గూండాలు టాన్లను మట్టుబెట్టే సీన్లు రెగ్యులర్ రామ్ గోపాల్ వర్మ స్టైల్లో వేగంగా వెళ్ళిపోవటం కొంత నిరాశపరిచిన, వాటికి ముందు వెనుక అల్లుకున్న సన్నివేశాలు బలంగా నిలబడ్డాయి. అందుకే సెకండ్ హాఫ్ లెంత్ 2 గంటలు ఉన్నా బోర్ కొట్టకుండా గడిచిపోతోంది. ఇక అసలైన హైలైట్ హంజా పాకిస్తాన్ పోలీసులకు దొరికాక వచ్చే ట్విస్టులు. ఇండియా నుంచి మాధవన్ ఫోన్ చేసి అతన్ని విడిపించే ప్రయత్నం చేయటం, రణవీర్ సింగ్ కాకుండా మరో స్పై ఏజెంట్ ఉన్నాడని చెబుతూ అతన్ని రివీల్ చేసే విధానం అద్భుతంగా పేలాయి. దురంధర్ 1 నిలబెట్టిన బ్రిడ్జ్ ఫైట్, రెహమాన్ బాబాయ్ హత్య, కార్ చేజ్ లాంటివి ఇందులో అంత స్థాయిలో లేకపోయినా ఉన్నంతలో యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసిన తీరు మాత్రం మెప్పిస్తుంది. హంజా తెగింపును చూపించినంతగా తెలివితేటలను హైలైట్ చేయలేకపోయారు. 4 గంటలు నిడివి ఉన్నా ఎక్కడా చిరాకు రాకుండా చేయటంలో ఆదిత్యదార్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. కమర్షియల్ ఫార్మెట్లోకి వెళ్ళిపోయి కొన్ని లాజిక్స్ వదిలేసినప్పటికీ థియేటర్ ఎక్స్పీరియన్స్కు తగ్గట్లు డిజైన్ చేసుకున్న ప్రొడక్షన్ ఆశ్చర్యపరుస్తుంది. సంజయ్ దత్ పాత్ర ముగింపు, సారా అర్జున్కు పెట్టిన మలుపు ఆశించిన స్థాయిలో లేవు. జస్కిరాత్ తన కుటుంబాన్ని కలుసుకునే అవకాశం ఉన్నా అది జరగకుండా చేయటం ద్వారా ఆదిత్యదార్ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. నటీనటుల్లో రణవీర్ సింగ్ మరోసారి చెలరేగిపోయాడు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్లో పీక్స్ చూడొచ్చు. ఇక సంజయ్ దత్ కొంత భాగానికే పరిమితమయ్యారు. మంత్రిగా మరోసారి రాకేష్ బేడి హైలైట్ అయ్యారు, మళ్ళీ గుర్తుండిపోతారు కూడా. ఇక మాధవన్కు స్పేస్ తక్కువైన ఎలివేషన్లు గొప్పగా కుదిరాయి. అర్జున్ రాంపాల్ కూడా విలనీతో ఆకట్టుకున్నాడు. సారా అర్జున్ సోసోనే, శాశ్వత సచ్దేవ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్లో కొంత మైనస్ అయింది. అవసరం లేని చోట పాత పాటలు రీమిక్స్లు అంతగా పనిచేయలేదు. బీజిఎం బాగుంది. వికాస్ నౌలాక ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్లో సాగింది. బడ్జెట్ పరంగా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. ఫైనల్గా చెప్పాలంటే దురంధర్ని విపరీతంగా ప్రేమించిన వాళ్ళని దురంధర్ ది రివెంజ్ ఖచ్చితంగా సంతృప్తి పరుస్తుంది. కావాల్సినంత యాక్షన్, రక్తపాతం, ఊహించని ట్విస్టులు, టెక్నికల్ వాల్యూస్, ఇలా అన్ని అంశాలు బ్యాలెన్స్డ్గా కుదిరి హ్యాపీ ఫీలింగ్ ఇస్తాయి. కాకపోతే సాధారణ ప్రేక్షకులు ఇంత వైలెన్స్ భరిస్తారా అనేది అసలు ప్రశ్న. మర్డర్లు, బ్లడ్ బాత్లు బోలెడు చూసాం. అలవాటే అనుకుంటే పర్వాలేదు, కానీ లేదంటే తట్టుకోవటం కొంచెం ఇబ్బంది. ఓవరాల్గా దురంధర్ ది రివెంజ్ థియేటర్లో చూడాల్సిన కంటెంటే.